చెప్తారు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి క్వశ్చన్స్ గాను మీడియా ప్రతినిధుల పైన అక్కడి బౌన్సర్స్ దాడి చేశారట. ఇక దాడిలో పలువురు మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. సుమారుగా ప్రభాకర్ రావు 10 గంటల ప్రాంతంలో సిట్ విచారణ ఎదుట హాజరవుతారని తెలుస్తోంది. సో 70 మంది బౌన్సర్లతో వచ్చి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక హై డ్రామా సృష్టించారు ఆయన. బౌన్సర్లు ఏకంగా ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటుగా మిగిలినటువంటి కొంతమంది ప్రయాణికుల పైన కూడా బంధువులు బౌన్సర్లు దాడి చేసినట్టు తెలుస్తోంది. సో మీడియా ప్రతినిధులపైన దాడికి సంబంధించి ఒకసారి లైవ్ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. ఒకసారి ప్రభాకర్ రావు వచ్చి రాగానే ఎటువంటి సినారీ నెలకొందో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆ దృశ్యాలు గమనించండి. రైట్, బిగ్ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. బౌన్సర్లతో మీడియా ప్రతినిధుల పైన ఎస్ఐబి మాజీ చీఫ్ దాడి చేయించే ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి బంధువులు బౌన్సర్ల సాయంతో పరారైపోయాడు. ఇమిగ్రేషన్ అధికారులు అదుపులో తీసుకున్నారు. 10 గంటలకి ఆయన విచారణ కొనసాగే అవకాశం కనబడుతోంది. 10 గంటలకి ఆయన విచారణకి హాజరవుతారు. చూడండి ఒకసారి అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తుంటే ఆయనకి ఒక హై సెక్యూరిటీ 70 మంది బౌన్సర్లు 70 మంది బౌన్సర్లు, ఒకరి కాదు ఇద్దరు కాదు 70 మంది బౌన్సర్లు ఒక ప్రధాన అక్యూజ్డ్ గా ఇతరులు మాట్లాడుకునే ఫోన్ సంభాషణ ఒక అక్యూజ్డ్ గా నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి ఇంత పెద్ద సెక్యూరిటీ ఈ రోజు ఏర్పాటు చేశారు అని అంటే డెఫినెట్ గా దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం కూడా ఉందనేది ఒక అనుమానంగా కూడా ఉంది. సో గతంలో అనేక మార్లు అటు కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ప్రభాకర్ రావు తో భేటీ అయిన ఒక చర్చ, ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. నువ్వు వచ్చినా కూడా నిన్ను విచారించే అవకాశం ఉంది, విచారించడంలో నువ్వెవరి పేరు చెప్పకూడదు అనేటువంటి ఒక ఇంటెన్షన్ ని, ఒక హుకుం ని, ఒక వార్నింగ్ ని ప్రభాకర్ రావుకి ఇచ్చినట్టుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే మాట మాట్లాడుకొచ్చారు. చూడండి, ఆయన రాగానే ఒంటరిగా వచ్చారు, కానీ వచ్చినాగానే వందల సంఖ్యలో బౌన్సర్. ఇక్కడ దాడి తాలూకు దృశ్యాలు చూడండి. ఇక్కడ దాడి తాలూకు దృశ్యాలు, తర్వాత అరెస్ట్ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వచ్చిరాగానే ఆ బౌన్సర్ అందరినీ పక్కన పెట్టేసి ప్రభాకర్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. आप बोलो आपके सामने मीडिया के सामने आप बोल हमारे जाड़ों में तो उनको मारे రైట్, ప్రస్తుతానికి ప్రభాకర్ అదుపులో తీసుకున్నారు. ఈ రోజు 10 గంటలకి ఆయన విచారించే అవకాశం కనబడుతోంది. మరి ఆయన విచారణ ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయమని చెప్పింది ఎవరు? ఎటువంటి సమాచారం రాబట్టారు? ఎటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసి వారి సమాచారం తెలుసుకొని వారిపైన బ్లాక్ మెయిల్ కి దిగి వారి నుంచి ఎంత పెద్ద మొత్తం డబ్బులు సంపాదించారు? అసలు ప్రణీత్ రావు ఆ డాటాని ఎలా చిత్తు కింద చేసేసి మూసినదిలో పడేశాడు? ఆ డాటా ఏముంది? హీరోయిన్ల యొక్క ఫోన్లకు ట్యాప్ చేశారని ఆరోపణ ఉంది. కాబట్టి ఏ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారు? వారి సంసారాలను కుప్పకూల్చడం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు, మంత్రులంతా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళ యొక్క కుటుంబాలు నాశనం అవడానికి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది? సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేయించారనే పైన ఈ రోజు ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ తదుపరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను కూడా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారితంగా నోటీసులు సర్వ్ చేసి వారిని కూడా విచారించే అవకాశం, అవసరమైతే అరెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు 7.5 కాల పాటుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటలో పెట్టుకోవడం కోసం ఒకే ఒక కీలకమైన అంశం ఫోన్ ట్యాపింగ్ కేసే. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి A1 ప్రధాన పాత్రధారి సూత్రధారి ప్రభాకర్ రావు ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి ఆయన ఎలా విచారిస్తారో చూడాలి. మధు, అప్డేట్స్ ఏంటి? ఈరోజు ప్రభాకర్ రావుని ఎటువంటి క్వశ్చన్స్ వేయబోతున్నారు? ప్రభాకర్ రావు రాకపోయిన బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? అంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదేశాలు ఎవరిచ్చారు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయమన్నారు అనేటువంటి దానిపైన ఆరా తీసే అవకాశం ఉంది. దానికి సంబంధించి దాంతో పాటు డేటా ధ్వంసానికి సంబంధించి ఎవరి నుంచి ఆదేశాలు అందాయి, ఎందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సేకరించిన ఇంటెలిజెన్స్ సేకరించిన డేటాను ఎందుకు ధ్వంసం చేశారు, డిజిటల్ రూపంలో ఉన్నటువంటి డేటాని అనేటువంటిది. దాంతో పాటు
దేశద్రోహం కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దాంట్లో నక్సల్స్ కు సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించి సెన్సిటివ్ సమాచారం కూడా ఇంటెలిజెన్స్ సేకరిస్తుంది. ఈ డేటా ధ్వంసం చేయబోతున్న సందర్భంలో మొత్తం డేటాను ధ్వంసం చేశారు. దాంతో గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సేకరించిన డేటా కూడా మాయమైంది. సో చాలా పెద్ద కేసు ఇది. చాలా పెద్దగా దీన్ని విచారించేటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే ఇన్ని రోజులు పట్టింది ప్రభాకర్ రావు తిరిగి విచారణకు రావడానికి, ఆయన విచారణ సందర్భంగా ఇక్కడ హాజరు కావడానికి. దీనిపైన చాలా పెద్ద ఎత్తున దృష్టి పెడతా ఉన్నారు. ఆ ఆఫీస్ కూడా మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఈ సిటీ విచారణ ఆఫీస్ ని మాదాపూర్ ఆఫీస్ కి చేంజ్ చేశారు. దీంట్లో కూడా చాలా వ్యూహాత్మకంగా చాలా సుదీర్ఘమైనటువంటి విచారణను ప్రభాకర్ రావు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు కేసులో నుంచి తప్పించుకునే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికే కేసులో చాలా మంది జైలుకు వెళ్లారు. మరి తిరిగి బెయిల్ పైన రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభాకర్ రావు కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్లే పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే ప్రభాకర్ రావు నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి అనేటువంటిది చర్చనీయాంశంగా మారుతా ఉంది. ప్రభాకర్ రావు ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, మంత్రులుగా హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ప్రభుత్వంలోని కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పరిపాలనలో వారి ఆదేశాలను పాటించారా, లేదంటే సాధారణంగా ఇంటర్వ్యూ చేసేటువంటి పని చేశారా? వాళ్ళు చేస్తే ఎందుకు కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయాల్సి వచ్చింది? ఆ ట్యాప్ చేస్తే ఆ వివరాలను ఎందుకు ఎవరికి ఇచ్చారు? వ్యక్తిగతంగా ప్రభుత్వమే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ అంటే ముందు అసలు ఆ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఆ స్పైని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? దానికోసం డబ్బులు వెచ్చించింది ఎవరు? ఒక బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీఏ దీనికి అత్యధిక మొత్తంలో డబ్బులు సమకూర్చారు. ఆయన ఇటీవల కాలంలో మరోసారి ఎన్నికల్లో రంగంలోకి దిగారనేటువంటి ఒక చర్చ అప్పుడు మొదలైంది. సో ఇప్పుడు అసలు ఆ సాఫ్ట్వేర్ ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? దానికి డబ్బులు ఎవరు సమకూర్చారు? సాఫ్ట్వేర్ ద్వారా ఎంతమందిని మీరు ఇప్పుడు ఈ రకంగా ట్యాప్ చేయడం జరిగిందన్న విషయాన్ని పోలీసులు రాబట్టే అవకాశం ఉందా? అంటే ఆ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే డబ్బులు వెచ్చించారో ఈ సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం, ఈ స్పైవేర్ కొనుగోలు కోసం, ఆ విషయాన్ని కూడా పోలీసులు ఈ రోజు రాబట్టబోతున్నారా? ఇట్లాంటి స్పైవేర్ ని ఎక్కువగా వాడేది ఇజ్రాయెల్ కంట్రీ వాడుతుంది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉందనేటువంటి గతంలో ప్రభుత్వ వర్గాల నుంచి, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, కొన్ని మీటర్ల వరకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఫోన్ మానిటరింగ్ చేయొచ్చు. ఇంట్లో ఉండేటువంటి వైఫై కనెక్షన్ ద్వారా కనెక్ట్ అవుతా కూడా వాళ్ళు ఏం బ్రౌజ్ చేస్తా ఉన్నారు ఇంట్లో అనేటువంటి అంశాలు ఆ ఫోన్లు కూడా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి టెక్నాలజీ ద్వారా గతంలో రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఒక అపార్ట్మెంట్ లో రూమ్ తీసుకొని అక్కడ వీళ్ళ ఇంటి పైన పూర్తి నిఘా వేశారు. ఇంట్లో ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏ నెంబర్ తో మాట్లాడుతున్నారు, ఏ అంశాలపైన మాట్లాడుతున్నారు, నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఆ ప్రభుత్వం మౌఖిక ఆదేశాల ప్రకారమే చేస్తేనేమో ప్రభుత్వంలో పెద్దలు కాస్త వెసులుబాటు అయ్యే అవకాశం ఉంది. ప్రూఫ్ లేకపోతే లేదు, ఖచ్చితంగా మాకు చేయమని ఒత్తిడి చేశారు అనేటువంటిది మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించిన రూపంలో కనుక రికవరీ చేయగలిగితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రభాకర్ వచ్చారు కాబట్టి ఈ కేసు విచారణ మరింత వేగవంతంగా ముందుకు పోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ అధికారం చేపట్టగానే ఒక షేక్ చేసింది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యూస్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది. మరి ఎట్టగలకు ప్రభాకర్ వచ్చారు, విచారణలో ఏ అంశాలు బయటపెడతారనేటువంటిది ఉత్కంఠంగా మారింది. కానీ బేసిక్ గా మధు, ఇంటెలిజెన్స్ అధికారులు అంటేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ ది సెన్స్ ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తిగా హోంమంత్రి ఆధీనంలో కాదు, ముఖ్యమంత్రికి సమాచారం చేరవేస్తూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆదేశాలు పాటిస్తూ ముందుకు వెళ్తుంటారు. సో అప్పటి ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావుకి నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో